శ్రీగురుభ్యో నమ స్మత్పరమగురుభ్యో నమ స్మత్సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ. శ్రీమతే నారాయణాయ నమ, శ్రీమతే విశ్వక్సేనాయ నమ, శ్రీమతే రామానుజాయ నమ, శ్రీమతే హైగ్రీవాయ నమ. శ్రీమాత్రే నమ. కైలహరీం అసకలహరీం సకలహరీం శ్రీమాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నిన్న ధునోతు ధ్వాంతం నహ అనేటటువంటి 43వ శ్లోకం చెప్పుకున్నాము. ఇవాళ తనోతు క్షేమం నహ అనేటటువంటి 44వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. తనోతు క్షేమం నహ తవ వదన సౌందర్యలహరీ పరివాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరా ద్విషా బృందైర్బందీ కృతమివ నవీనార్కకిరణం. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరీ పరివాహ స్రోతః సరణిః ఇవ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా ద్విషాః బృందైః బందీం ఇవ నవీన అర్కకిరణం. తవ నీ యొక్క వదన సౌందర్యలహరి, నీ యొక్క వదన సౌందర్య ముఖము యొక్క అందమనిడి లహరి పరివాహ ఉత్సేక ప్రవాహమునకు శ్రోతః ప్లస్ సరణి ప్లస్ ఇవ నీటిపాయగా పారుచున్న దారి వలె ఉన్న ముఖ సౌందర్యము అనే నదిలోని అల ఒకటి పొంగి పైకి ప్రవహించగా ఏర్పడిన ప్రవాహ మార్గము అలుగువలె. సీమంత సరణి పాపటదారి ప్రబల కబరి భార దట్టమైన కురుల సమూహము అనే తిమిర ద్విషాం చీకటి రూపములు వహించిన శత్రువుల యొక్క బృందై సమూహముల చేత బందీకృతం చెరపట్టబడిన బంధింపబడిన నవీనార్క కిరణం ఇవ బాలసూర్యుని కిరణము వలె సింధూరం సింధూరపు బొట్టును వహంతి ధరించుచున్నదై నహ మాకు క్షేమం క్షేమమును తనోతు విస్తరింపజేయునుగాక. దేవి నీ పాపటయందు సింధూరపు రేఖ ఉంది. సింధూరముతో ఉన్న నీ సీమంత మార్గము పాపటదారి నీ ముఖ సౌందర్యము పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహము నుండి చీలి పైకి ప్రవహించే నీటిపాయ యొక్క ప్రవాహపు దారి ఏమో అన్నట్లు ఉన్నది. అంతేకాదు దట్టములైన నీ కేశపాసములు సాంద్రములైన చీకట్ల వలె ఉన్నవి. చీకట్లకు సూర్యునికి విరోధము కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువుల చేత చెరబట్టబడిన బాలసూర్యుని కిరణమేమో అన్నట్లు నీ నల్లని కురుల మధ్య సింధూర పరాగమును ధరించిన పాపట కనిపిస్తున్నది. ఇటువంటి నీ పాపటల రేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధిని పొందించునుగాక అని శంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో చెప్పబడింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.